ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్య గారు. నమస్తే జయ. మర్యాద మన సిరీస్ స్టార్ట్ చేసాం కదండి మనం. సో ఒక స్టోరీ ఈరోజు. ఇంతకీ మర్యాద రామాయణ నుంచి మీరేం తెలుసుకున్నారు జయ? తెలివిగా ఎలా ఉండాలి, తెలివితేటల్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలి, అదే ఎవరి వైపు న్యాయం ఉందో తెలుసుకోవాలంటే మెదడుకి పదును పెట్టాలి. ఓకే, చెప్దాం. మర్యాద రామన్న గారు ఉన్న పక్క ఊర్లో ఒక చిన్న సైజు రాజావారు ఉన్నారు. రాజాగారి దివాణం చాలా ఘనత వహించిన దివాణం, బాగా చాలా పేరుండేదట. అయితే ఏమైందంటే రాణి గారికి బోలెడన్ని గాజులు అంటే ఇష్టమట. ఆ రాజాగారి భార్యకి ఆవిడ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గాజులు వేసుకునేవారు. ఓసారి ఏమైందంటే చేతికి ఏదో ఎలర్జీ వచ్చింది ఆవిడకి. ఇప్పుడు కూడా వస్తున్నాయి కదా మనకి, నాకు కూడా మట్టి గాజులు పడవు సరదా, కానీ వేసుకుంటే 2-3 రోజుల్లో ఏదో ఒక ప్రాబ్లం చాలా మందికి వస్తాయి. అయితే ఏమన్నారు, లోహంలో కలిసిన ఏదో ఒక పదార్థం వల్ల ఈవిడికి సూట్ కావట్లేదు కాబట్టి గాజులు వేసుకోవద్దన్నారు. పాపం అంతకుముందు చేతుల నిండా వేసుకునేవారు. గాజులన్నీ తీసి ఓ సంచిలో పెట్టి ఎక్కడో అల్మర్లో పెట్టేశారు. తర్వాత ఒక 2-3 నెలల పాటు ఆవిడ పాపం నిరాభరణంగానే తిరిగేవారట. చేతులకి ఏదో గంధం రాశారు, అది రాశారు, ఇది రాశారు. అప్పట్లో పాతకాలపు వైద్యాలు ఉండేవి కదా, రకరకాల వైద్యాలు చేస్తే ఒక 3-4 నెలలకి మొత్తానికి తగ్గుముఖం పట్టింది. తగ్గుముఖం పడితే ఏదో పక్క ఊర్లో ఇంకో రాజావారింట్లో ఫంక్షన్ ఏదో వచ్చింది. ఆభరణాలు ఇప్పుడు రాణిగారు మేలి మూసుకేసుకుంటారు, మొహం పెద్దగా కనపడదు. బాగా కనపడేవి ఏమిటి, మెళ్ళో కొద్దిగా నడుముకి వేసుకునేవి, మెళ్ళో వేసుకునే పెద్ద పెద్ద హారాలు, గాజులే కనిపిస్తాయి. అవును. ఇప్పుడు ఈ బోస్ చేతులతోటి ఎలా వెళ్ళను, గాజులు తీయండిరా వేసుకుంటానని చెప్పింది ఆవిడ. గాజుల మూట ఊడదీశారు. ఊడదీస్తే ఈవిడికి 2 ఎనిమిదిలు 16 జతల గాజులు ఉండాలట అక్కడ. ఓకే. అక్కడ 10 జతలే ఉన్నాయి. 16 జతలకి 10 జతలే ఉన్నాయంటే 6 12 గాజులు మిస్ అయిపోయింది. దాంతో ఆవిడకి ఏడవటం మొదలుపెట్టారు, నా గాజులో పోయినాయో అని. ఒక పూటంతా దాని మీద రగడ నడిచింది. కాదు, ఇంకో మూట కట్టి ఉంటామని, ఇంకో చోట పెట్టి ఉంటామని మొత్తం అన్నీ తీశారు. అయితే ఆ రోజు వచ్చిన వైద్యుడిని సాక్షిగాన్ని పిలిచారు. వైద్యుడు ఏమన్నాడంటే, నా సముఖంలోనే రాణిగారి చేతులు గాజులు తీయించాను నేను. ఎర్రగడ్డగుడ్డలో మూట కట్టారు. మూట కట్టి ఫలానా ఒక అమ్మాయికి అప్పచెప్పారు. ఆ అమ్మాయి ఎదురుగుండా ఉండే అమ్మాయి. నేను ఇప్పుడు ఆ రోజు ఉన్న వాళ్లే కదా, మళ్ళీ గాజులు వేసుకోవాలి. 4 నెలల తర్వాత ఇప్పుడే గాజులు వేసుకుంటున్నారు. సో ఈ గాజుల మూట ఎవరు తీసుకెళ్లి లోపల పెట్టారో ఆ మనిషి నాకు వేగ్గా గుర్తుంది, బాగా గుర్తులేదన్నాడు వైద్యుడు. వాళ్ళ గాజులు తీసాక ఆయన వైద్యం చేశాడు, చేతికి మందు ఏదో రాసాడు అనమాట. అందుకని క్లియర్గా గుర్తుంది. మనమైనా అదే చేస్తాం కదా, నేను ఈ పని చేసినప్పుడు నువ్వు చూసావా అని అడుగుతూ ఉంటాం. ఈ అడిగిన సాక్ష్యాన్ని పిలుస్తాం. డాక్టర్ గారు సాక్ష్యం చెప్పింది అయితే ఇది. ఖచ్చితంగా మొత్తం గాజులు ఎర్ర పట్టుగుడ్డలో మూట కట్టారు. అదే పట్టుగుడ్డ మూటలో ఇప్పుడు 10 జతలే ఉన్నాయి, మిగిలిన 6 జతలు మిస్ అయిపోయినాయి. మిస్ అయిపోయేసరికల్లా ఆవిడ బాగా దుఃఖించారు. నా గాజులు మా అమ్మ కొన్నది, మా తాతమ్మవి, మా ముత్తవ్వవి అని ఆవిడ దుఃఖపడ్డారు. ఇప్పటికిప్పుడు అప్పుడే ఏదో వేసుకున్నారు. ఇక ఆ సాయంకాలానికి ఆవిడ, నా గాజులు ఎక్కడన్నాయో తెచ్చిస్తే కానీ నేను అన్నం తిందని కూర్చున్నారు ఆవిడ. ఓకే. ఎవరో తీసుకుపోయారు, అది కనుక్కోండి ఎవరు తీసుకెళ్లారు. అక్కడి నుంచి అంతఃపురంలో ఉన్న దాసుల్ని, సేవకుల్ని అందరినీ నుంచోబెడితే ఇప్పుడు నువ్వా అంటే అందరూ ఏళ్ల తరబడి పనిచేసేవాళ్ళు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు. వీళ్ళల్లో ఎవరో తెలియదు. ఎట్లా ఎవరిని అడుగుతారు? దాంతో ఏం చేశారంటే, ఈ సేవకుల్లో ఒకడు కొంచెం రాజుగారికి పురాతనమైన ఎత్తుకు పెంచిన ముసలి సేవకుడు అన్నాడు, బాబు ఇది మన వల్ల కాదండి, ఎవరినంటాము, ఎంతమంది నేను ఉద్యోగం నుంచి తీసేస్తాము, మనకి సొమ్ము ఒక చోటు ఉంటే అనుమానం ఒక చోటు ఉంటుంది. ఎస్, ధర్మరాజు వాడే చెప్పాడనమాట. పాపాల్లో పెద్ద పాపం ఏంటంటే సొమ్ము పోగొట్టుకున్న వాడికి వచ్చే పాపమే పెద్ద పాపం. ఎందుకంటే మనకు వస్తువు పోయిందనుకో మనం అందరినీ అనుమానిస్తాం. అందులో దొంగ ఒక్కడు ఉంటాడు, మిగిలిన వాళ్ళందరినీ అనుమానిస్తే చాలా పెద్ద పాపం అవుతుంది. అందుకని ఈ పాపం మనం చెయ్యొద్దు. మర్యాద రామన్న గారిని పిలుద్దామండి, ఆయన అయితే 2 పూటల్లో తేల్చేస్తాడు ఈ సంగతి, మనం అక్కడికి పోలేం. రాజాగారు, ఆయన భార్య గారు, ఆవిడేమో మూసుకు లేకుండా బయటకు వెళ్ళదు. అందుకని ఏం చేశారు, మర్యాద రామన్నని పిలిచేశారు కల్లా ఆయన మొత్తం సేవకుల్ని అందరినీ చూశాడు. బీరువా చూశారు, అల్మార్ చూశారు, ఎక్కడి నుంచి దారులు సహజంగా పోలీసు వారు వస్తే ఎలాగా బాగా ఏర్పాటుగా చూస్తారో అన్నీ చూసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి వస్తానంటే నా దగ్గర మంత్రపు పుల్లలు ఉన్నాయి, మా నాన్నగారు ఇచ్చారు, మొత్తం సేవకులందరికీ తలా ఒక పుల్ల ఇచ్చేద్దాం. ఈ పుల్ల ఎవరు దొంగతనం చేశారో వాళ్ళ పుల్ల ఇంచి పెరుగుతుందండి, 1 ఇంచి పెరుగుతుంది. మంత్ర పుల్లలు ఇంట్లోనే ఇంటికి పంపించండి అంటే మళ్ళీ బండి ఇచ్చి ఇంటికి పంపించారు. మర్నాడు పొద్దున ఏం చేశాడు ఈయన, మంత్ర పుల్లలో కట్ట పుచ్చుకొచ్చాడు, వేప పుల్లలు అనమాట, తల ఒక 3 ఇంచు ఇంతంత పుల్లలు. ఇంతంత పుల్లలు మొత్తం పనిచేసే వాళ్ళు రాజుగారి బావమరిదితో సహా సమస్తమైన వాళ్ళకి ఇచ్చేసారు. రాజు రాణి తప్ప మిగిలిన అందరికీ తలా ఒక పుల్ల సప్లై చేశారు. ఇవి ఎలాంటి మంత్ర ప్రభావం ఉందంటే, ఇవి
ఇంచు పెరుగుతాయి. 3 ఇంచీలవి 4 ఇంచీలు అవుతాయి అన్నమాట. సరే, అందరికి తలా ఒక పుల్ల ఇచ్చారు. ఒక నిద్ర చేయించండి మీ ఇంట్లో, రేపొద్దున మళ్ళీ వస్తాను నేను. రేపొద్దున మీ పేర్లన్నీ ఇవన్నీ ఎలా చేయాలి ఏర్పాటుగా, ప్రతివాడి పేరు రాసుకోవాలి, పుల్ల ఇవ్వాలి. ఇట్లా అందరి పేర్లు రాశారు. లిస్టు ప్రకారం మళ్ళీ నా పుల్లలు నాకు అప్పచెప్పండి. మా నాన్నగారు ఇచ్చిన మహామహిమాన్వితమైన పుల్లలు నేను చాలా చోట్ల వాటిని వాడుకుంటానండి, పుల్లలు పారేయకూడదు, అవన్నీ జాగ్రత్తలు చెప్పారు. ఇది కూడా బాగానే ఉంది. సరే, పుల్లలు ఇచ్చేశారు. మళ్ళీ రామన్ గారి ఇంటికి వెళ్ళి భోజనం చేసి పడుకున్నాడు. మర్నాడు పొద్దున వచ్చేసరి కల్లా సరే పుల్లలన్నీ వచ్చినాయి. పుల్లలన్నీ పెట్టారు వరుసగా. అందులో నుంచి ఒక పేరుని కొట్టేసి వీడు దొంగండి అని చెప్పారు. రాజావర్ణర్ అదేంటండి పుల్లలన్నీ ఒకే సైజులో ఉన్నాయి, మీకు ఎలా తెలిసింది అంటే, నాకు తెలిసిందండి అని ఈ పుల్లలన్నీ ఒక చోట కట్టకట్టి పెట్టారు. కట్టకడితే కట్టలో ఒక పుల్ల ఇంత తక్కువగా ఉంది, ఇంత తక్కువ ఉంది. ఈ పుల్లని ఎవరు విరిచాడో వాడు దొంగ. ఎందుకంటే ఇంచి పెరిగిపోతుందేమోనని భయపడి ఆ ఇంచి వాడు విరిచేశాడనమాట. మిగిలిన వాళ్ళంతా దొంగతనం చేయలేదు కదా, మంత్ర పుల్లలు వాళ్ళ మీద పనిచేయవు. ఆ పుల్ల ఎవరిదో ఆ పేరు ఎవరిదో చూసి పెట్టుకున్నానండి, వీడే దొంగ, వీడిని 2 బీగితే నిజం చెప్తాడు అనేసరికల్లా అప్పుడు వాడిని బాగా బంధించి కేకలేశారు. ఏమిటి సంగతి అంటే, వాడు నేనే దొంగతనం చేశానంటే, అమ్మగారు ఇంకా గాజులు వేసుకోరు, ఆవిడకి ఎప్పటికీ లెక్క తెలుస్తుందో ఇన్నున్నాయి, 16 జతల గాజులు అంటే ఎన్నుంటాయి, 32 గాజులు ఉంటాయి, అందులోంచి కొన్ని తీసేస్తే మాత్రం ఏం తెలుస్తుందని అనుకున్నానండి, అందుకని నేను తీసేశాను. ఒకవేళ నేనే దొంగనని తెలిసిపోతుందేమో, అది ఎలాగో ఇంచి పెరుగుతున్నదా, ఆ ఇంచి మనమే తగ్గిద్దామని విరిచానండి అన్నట్టు. ఇంతకీ పుల్లలు మంత్ర పుల్లలు కాదు, మామూలు పుల్లలే. ఇంత జాగ్రత్త చెప్పడంతో కథంతా చెప్పారు కదా, మా నాన్న ఇచ్చారు మహిమాన్విత పుల్లలు అనగానే జాగ్రత్త పడతారు. దాంతో వీడు దొంగ అని తేలింది. సింపుల్గా ఈ మిగిలిన వాళ్ళని అనుమానించకుండా, ఎవరిని అవమానించకుండా, మిగిలిన వాళ్ళ మనసులు నొచ్చుకోకుండా, దొంగతనం ఎవరు చేశారో వాడిని మాత్రమే సింపుల్గా తీసి పక్కకు పెట్టగలిగారు మర్యాద రామన్న కథ. చాలా బాగుందండి. కానీ దొంగతనం అనేది మనం రెగ్యులర్ గా వింటూనే ఉంటామండి. ఎవరిది పోయిందన్న గుండె అంటది వెంటనే. మనం మీ ఇంట్లో పని మనిషి, మీ ఇంటికి ఎవరు వచ్చారు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారా, మీరే ఎక్కడైనా పడేశారా, రకరకాల క్వశ్చన్స్ ఎన్ని వస్తాయో. నాకు ఒక పుస్తకం కనపడలేదు, నేను ఆటోలో వదిలేసావేమో, కార్లో వదిలేసామో, సుమన్లోనే పెట్టావేమో, అవి ఇప్పుడు 2 వారాల నుంచి అంటున్నారు కదా నా పుస్తకం అని. మా ఇంట్లోనే ఓ మూల ఉంది, దొరికింది చేయని కానీ అమ్మాయి అనుకున్నారు. నా బుక్ ఎలా పోయిందో అర్థం కాలేదు. ఇప్పుడు మనకి వస్తువు పోగొట్టుకుంటే మనకి 10 రకాల అనుమానాలు వస్తాయి. అవునండి కదా. సో అది పెద్ద పాపం అట మహాభారతంలో చెప్పబడింది. కానీ మరి అనుమానిస్తాం కదా, వస్తువు పోగొట్టుకున్న వాడికి వచ్చే పాపం అన్నిటికంటే పెద్ద పాపం. దేవుడ వస్తువులు ఏం పోవద్దు మనవి. పోతే పోయింది అనుకోలేం కదా, చిన్నది పోయినా ఇదేంటి వీళ్ళు తీసారా వాళ్ళు తీసారా వాళ్ళు ముందు ఇలా అనుమానం వచ్చేస్తుంది. అవును, అవి మా పాపం చేసినట్టు అవుతుంది. అందుకని అలాంటి పాపాలు చేయకండి, వస్తువులు పోగొట్టుకోకండి, జాగ్రత్తగా ఉంచుకుంటాం. రైట్ రామ్ గారు, ఇంకొక స్టోరీతో కలుద్దాం. ఓకే.